నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఈరోజు సిలువ పైనుంచి యేసు ప్రభువారు పలికిన 7 మాటల విషయమై ఒక్కొక్క మాటను ధ్యానం చేసుకుందాం. సాధారణంగా మనిషి మరణించేటప్పుడు మాట్లాడే చివరి మాటలను చాలా ముఖ్యమైనవిగా మనం భావిస్తూ ఉంటుంటాం. ఆ చివరి మాటలకు ఈ లోకంలో చాలా గౌరవం, ప్రాముఖ్యత కూడా ఇస్తూ ఉంటుంటారు. అలాగే లోకంలో చనిపోయేవారు తమ కోరికలు కానీ, తమ యొక్క అవసరాలు కానీ, ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ చివరి మాటలుగా కొన్ని మాటలు చెప్తే కోర్టులు సైతం ఆ చివరి యొక్క వాంగ్మూలాన్ని, మరణించే ముందు ఇచ్చే వాంగ్మూలాన్ని చాలా ముఖ్యమైనదిగా తీసుకుంటూ ఉంటుంటారు. చరిత్రలో అయితే చాలామంది క్రైస్తవులు వారి వారి జీవితంలో చివరి మాటలుగా అనేక మాటలు రాశారు. అయితే సమయం ఇక్కడ వృధా చేసుకోవద్దు కానీ, క్రీస్తు ప్రభువారు సిలువపై మరణించే ముందు పలికిన 7 మాటలు ఎంతో ముఖ్యమైనవిగా మనం తలంచాలి. ఎందుకంటే ఈ మాటలు ఆయన జీవితానికి, ఆయన ఇచ్చిన సందేశానికి, మన యందు ఆయనకి ఉన్న ప్రేమకు నిదర్శనాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సిలువపై యేసుక్రీస్తు చేసిన కార్యము మానవ యొక్క పాప విమోచనకు, తండ్రి అయిన దేవునికి మరియు పాపులైన మనుషులకు మధ్య సంబంధాన్ని బాగు చేయడానికి ఎంతో ముఖ్యమైనదిగా కనిపిస్తూ ఉంది. అందుకనే సిలువ మీద నుంచి యేసు ప్రభువారు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా నేనైతే అంటాను, ఒక బంగారు మెట్టు వంటిది అని చెప్తాను. ఎందుకంటే అది దేవునికి మనిషికి మధ్య ఉండే దూరాన్ని తీసివేసి ఆ మాటల ద్వారాగా ఒక మార్గాన్ని సిద్ధపరిచి దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవునికి అతి సమీపంగా ఉండడానికి, దేవాతి దేవుడి పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి ఈ మాటలు చాలా ఉపయోగకరములైన మాటలుగా నేను తలుస్తూ ఉంటాను. అయితే యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లోనూ ఇప్పుడు దాని ధ్యానం చేద్దాం. అందులో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఇది లూకా సువార్త 23వ అధ్యాయము 34లో ఈ మాటను మనం చూడొచ్చు. యేసు ప్రభువారు తండ్రికి ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఏమని చేస్తున్నారు అంటే, వీరు ఏమి చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించండి. ఆయన ఒక ప్రత్యేకమైన రికమెండేషన్ ఎవరి గురించి చేస్తూ ఉన్నారు? ఆయనకి సహాయం చేసిన వారి గురించి కాదు, లేకపోతే ఆయన్ని వెంబడించిన వారిని గురించి కాదు, లేకపోతే ఆయనతో వచ్చినటువంటి మరియ కానీ, ఆయన ప్రియశిష్యుడైనటువంటి యోహాను గురించి కానీ అక్కడ చెప్పినట్లు మాటలు కాదు. కానీ యేసు ప్రభువారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, ఆయన హింసించిన వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దూషించిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన్ని ఎవరైతే కొరడాలతో కొట్టారో, ఈ విషయాన్ని చదువుతూ ఉన్నప్పుడు నా హృదయము ఎంతో వేదనతో నిండిపోయింది. ఎందుకు అంటే, ఈ సిలువ మరణం అనేది ఆనాటి కాలంలోని రోమా సామ్రాజ్యపు రోమియులు ఈ దోషులకు విధించే ఈ శిక్షను అతి క్రూరమైన శిక్షలో ఒక శిక్షగా ఉంచేవారు. సిలువ శిక్ష విధించిన వారిని మొదట వాళ్ళ బట్టలు తీసివేసి ఒక ప్రత్యేకమైన అంగీ వాళ్ళకి వేసి, వారిని ఒక ప్రత్యేకంగా తయారు చేసి, ఒక ప్రత్యేకమైన కొరడాతో, అంటే ఆ కొరడా కూడా మరి పదునైన గొర్రె ఎముకలతోని, పదునైన లోహంతోని తయారు చేయించేవారు. అటువంటి కొరడాలను కొట్టడానికి ఒక ప్రత్యేకమైన సైనికులను కూడా తర్ఫీదిచ్చేవారు. ఆ కొరడాలతో శరీరం మీద కొడుతూ ఉంటుంటే శరీరం అంతా చీల్చబడిపోయి ఆ లోహంతో చేయబడిన, ఆ గొర్రె ఎముకలతో చేయబడినటువంటి, ఆ పదునైన ఎముకలతో చేయబడినటువంటి ఆ ఎముకలు శరీరం లోపలికంట గుచ్చుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ముక్కలు ముక్కలుగా ఆ శరీరం అంతా కూడా దున్నబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాం. అటువంటి శ్రమను, అటువంటి శిక్షను యేసు ప్రభు వారు అనుభవించడం జరిగింది. సర్వసాధారణంగా ఇది రోమియులు దోషులకు విధించే శిక్ష. అయితే ఇక్కడ యేసు ప్రభు దోషి అయినా కానే కాదు. ఎందుకు అంటే, యేసు ప్రభువులోని తప్పును వెతకడానికి అప్పుడున్న శాస్త్రులు కానీ, అప్పుడున్న పరిసయ్యులు కానీ, అప్పుడున్నటువంటి పిలాతు కానీ, అప్పుడున్నటువంటి రాణులు వారు కానీ అనేక మంది ప్రయత్నం చేశారు. అనేక విధాలుగా ఆయన మీద దోషారోపణ చేద్దాము అన్నట్లుగా ప్రయత్నం చేశారు. ఏ ఒక్కరూ కూడా ఆయనలో ఏ తప్పు కూడా కనుగొనలేకపోయారు. చివరికి
ఆయనకి శిక్ష విధించినటువంటి పిలాతు కూడా చేతులు కడిగేసుకుని ఈయనలో నాకు ఏ తప్పు కనిపించటం లేదు అని చెప్పడం కూడా జరిగింది. మరి అంతటి ఏ తప్పు ఎరిగినటువంటి సత్యమును మాత్రమే పాటించేటటువంటి యేసు ప్రభువారు ఇంత ఘోరమైన శిక్షను అనుభవించడానికి గల కారణాన్ని మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ శిక్షను ఆయన దోషము చేశాడు కాబట్టి అనుభవించలేదు కానీ నీ దోషమును బట్టి నా దోషమును బట్టి మనము ఆ శిక్ష అనుభవించకుండా ఉండడానికి ఆయన ఆ సిలువలోని ఆ యొక్క భారమునంతా మోస్తూ ఆ శ్రమను అనుభవించినట్లుగా మనం చూడవచ్చు. నా ప్రియమైన వారులారా, మరి ఆ కొరడా దెబ్బలు మనం తినాలి, ఆ సిలువపై మనం ఉండాలి. కానీ మనకు బదులుగా ఎవరున్నారు ఈ రోజుని? యేసు ప్రభువారు ఆ సిలువ మీద వేలాడుతూ ఉన్నారు. ఆ భయంకరమైన బాధలో ఉండి కూడా ఆయన ఎవరి గురించి ఆలోచిస్తూ ఉన్నారు? మన గురించి మాత్రమే ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఈ మాటలోని చదవబడిన మొదటి మాటలోని చూస్తున్నట్లయితే ఏమి కనిపిస్తుంది అంటే, క్షమించమని పరలోక తండ్రిని వేడుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఈ మొదటి మాటని 2 భాగాలుగా విడదీసుకున్నట్లయితే, మొదటిది క్షమించమని అడుగుతా ఉన్నారు. ఒక మనకి సహాయం చేసిన వారిని ఒకవేళ ఎప్పుడైనా చిన్నగా తప్పు చేస్తే వారిని క్షమించడం అనేది చాలా సహజం. అలాంటిది విరోధిని సైతము క్షమించడం అంటే అది సాధారణమైన విషయం కాదు. యేసు చివరి సమయంలో కూడా క్షమాపణ గురించి బోధిస్తూ ఉన్నారు. క్షమాపణ ఎంత ముఖ్యమైనదో దీన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆయన పరిచర్యలో చాలామంది పాపులను క్షమించారు. ఒకనొక రోజుని మరి వ్యభిచారం చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీ ఆయన దగ్గర తీసుకుని వచ్చి, ఈమె వ్యభిచారం చేస్తుంది, వీరిని ఏం చేయాలి, రాళ్లతో కొట్టమని మోషే గ్రంథంలో చెప్పబడి ఉంది, నీవైతే ఏం చెప్తావంటే, మీరు పాపం లేనివాడు మొదట రాయి వేయండి అని చెప్పినప్పుడు అందరూ పాపం చేసి ఉన్నారు కాబట్టి ఏ ఒక్కడు రాయి వేయకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీతో మాట్లాడుతున్న మాట, ఇక మీదట నీవు పాపము చేయకు అని క్షమించినట్లుగా చెప్తా ఉన్నాం. ఇలాగే అనేక మందిని దేవాతి దేవుడు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారు క్షమించుకుంటూ వచ్చారు. అనేక మంది పాపాలను క్షమించారు కాబట్టి అనేక మంది స్వస్థపరచబడ్డారు. అనేక మంది పాపాలను క్షమించబడ్డారు కాబట్టి వాడికి రక్షణ భాగ్యమును దేవుడు అనుగ్రహించాడు. ఈ శిలువ మరణం ద్వారాగా మానవాళి పాప క్షమాపణకు ఆయన ఒక మార్గాన్ని ఏర్పరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ ప్రభు ప్రార్థనలో, పరలోక ప్రార్థనలో కూడా యేసు క్షమాపణ గురించి చెబుతారు. ఇతరులను ఎలా క్షమించాలో అందులో మనకి ఖచ్చితంగా నేర్పిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. మన జీవితంలో క్షమాపణ ఏ విధంగా ఉందో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇతరులను మనం క్షమిస్తున్నామా? మన విరోధులను మనం క్షమిస్తున్నామా? మనకి వ్యతిరేకంగా ఉన్న వారిని, మనం బాధ పెట్టిన వారిని మనం క్షమిస్తున్నామని కూడా మనం గ్రహించుకోవలసిన అవసరం ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కనైన మాటలు మనం చూడొచ్చు. నా ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలోంచి రాయబడిన ప్రతి ఒక్క మాట కూడా మన జీవితానికి ఒక మార్గంగా కనిపిస్తూ ఉంది. ఈ మార్గంలో మనకు ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మన జీవితాన్ని ఎప్పుడూ కూడా మరి దేవుని యొక్క కృప ద్వారాగా దేవుని యొక్క ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి అవకాశం ఉంది. చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల, అని చెప్తా ఉన్నాను, మీకు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల, ఎవరి మీదైనా కానీ మనకు ఒకవేళ విరోధం ఏమైనా ఉంటే, కోపం ఏమైనా ఉంటే, వారు ఎవరైనా మనకు అపకారం చేస్తారని వారి మీద మనకి ఆ బాధ ఏమైనా ఉంటే, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు దేవునితో మనం మాట్లాడుకునే సమయంలో ముందు ఏం చేయమంటున్నారు? ఆయన వారిని క్షమించండి అని అడుగుతా ఉన్నారు. నువ్వు ప్రార్థన చేసే ముందు, దేవుని దగ్గరికి వచ్చే ముందే నీ విరోధిని నువ్వు క్షమించి దేవుని సన్నిధికి రమ్మని అడుగుతా ఉన్నాడు. క్షమించడానికి దేవుడు అంత ముఖ్యమైన స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడండి. ముఖ్యమైన స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. నీవు క్షమిస్తే నీ యొక్క పాపములను కూడా దేవుడు క్షమిస్తాను అని చెబుతా ఉన్నారండి. నువ్వు ఒకరిని క్షమించే అనుభవంలోకి నువ్వు రాగలిగినట్లయితే నీ సమస్త పాపములను కూడా ఆయన
క్షమించేవాడిగానే ఉంటున్నాడు. నా ప్రియమైన వారలారా, క్షమాపణ అనేది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది. నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఇతరులను క్షమించేవారు. అంతేకాదు కానీ మీలో ఎవరికైనా ఇంకా పాపభారం మోస్తూ ఉన్నట్లయితే పాప క్షమాపణ నిమిత్తం మనం ఏం చేయాలంటే సిలువ యొద్దకు వచ్చి ఆ సిలువ వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆ సిలువలో నుంచి యేసు ప్రభు వారు మాట్లాడే మాటను మనకి జ్ఞాపకం వస్తాయి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు, వీరెరుగరు కనుక వీరు క్షమించు. ఆయన కొట్టిన వారి గురించి, ఆయన దూషించిన వారి గురించి, ఆయన యందు ఉమ్మివేసిన వారి గురించి, ఆయన పిడుగుద్దులు గుద్దిన వారి గురించి, ఆయన అపహసించిన శాస్త్రుల గురించి, పరిచయుల గురించి ఆయన ఈ మాట వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పడం జరిగింది. అంతేకాదు కానీ రెండవదిగా ఇదే మాటలోని రెండవ భాగం మనం ఏం చూడొచ్చంటే వాళ్ళు యేసు ప్రభు వారిని రక్షకుడుగా గుర్తించలేకపోయారు. యేసు ప్రభు వారిని రక్షకుడుగా గుర్తించలేకపోయారు. రాజులకు రాజు, ఈ లోకమునకు ఆయన రాజుగా వస్తాడని ఎదురు చూస్తున్నారే కానీ ఒక కిరీటంతో, ఒక గుర్రంతో, ఒక ప్రత్యేకమైన రాజ్యంతో వస్తారని ఎదురు చూచారే కానీ రక్షణ అనేది ఆయన యొక్క రాజ్యం ఏమిటి అని మర్మాన్ని వారు తెలుసుకోలేకపోయారు. ఆ తెలుసుకోలేకపోవడంతో యేసు ప్రభు వారిని వారు అక్కడ ఉన్న ప్రజలు దేవుడుగాను లేదా రక్షకుడుగాను అంగీకరించలేకపోయారు. ఆయనే మెస్సయ్య వస్తారు అని అందరూ కూడా తెలుసు. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పబడినటువంటి ప్రవచనాల ద్వారాగా వారి ప్రవచనాలు నమ్మారు, ధర్మశాస్త్రాన్ని చూస్తున్నారు. మెస్సయ్య అనే ఒక ఆయన వస్తారు, ఆ మెస్సయ్య ద్వారాగా మనకు రక్షణ దొరుకుతుందని అనుకుంటున్నారు. కానీ ఆ మెస్సయ్యే యేసు ప్రభు అని వారు గ్రహించలేకపోయారు. యేసు సిలువ పైన ఉండగా ఆ మార్గం వెళ్ళిన వారు నీవు దేవుడి కుమారుడు అయితే నిన్ను రక్షించుకో అని యేసు ప్రభువుని దూషిస్తున్నారు. అలాగే శాస్త్రులు కానీ పెద్దలు కానీ పరిచయులు కానీ ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన్ని పిడుగుద్దులు గుద్దారు. నీవు దేవుని కుమారుడువా, నువ్వు ఇటువంటి కార్యములు చేయొచ్చా, నువ్వు ఆదివారం రోజున లేకపోతే విశ్రాంతి దినం రోజున నువ్వు ఇలా ఉండొచ్చా, ఉపవాస దినం రోజున అలా ఉండొచ్చా అని యేసు ప్రభు వారిని అనేకమైన తప్పులు పడదామని వాళ్ళు వెతికారు. ఎందుకంటే ఆయనే మెస్సయ్య అని వారెవరు కూడా గ్రహించలేకపోయారు. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు యేసుతో పాటు సిలువ వేయబడిన దొంగలు కూడా యేసు ప్రభు వారి గురించి ఏమని మాట్లాడుతూనే ఉన్నాడంటే అందులో ఒక దొంగ, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని నన్ను కూడా రక్షించు అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా వీరందరి విషయమై దేవుడు చూచాడు. అయ్యో, వీళ్ళ స్థితిని బట్టి, వీళ్ళ పరిస్థితిని బట్టి వీరు గ్రహించలేకపోతా ఉన్నారు. నిజమైన రాజ్యము అంటే వెండి బంగారాలతో నిండిపోయేది, కోటలో ఉండేదే రాజ్యం అనుకుంటున్నారు. నా రాజ్యం వేరు అని అనేక సార్లు ప్రకటించినప్పటికీ కూడా దాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారని చెప్పి గ్రహించలేకపోయిన ఆ జనము లేదా మన కొరకు దేవుడు నేత్రములు తెరవమని యేసు ప్రభువారు తన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరి కళ్ళు మూయబడ్డాయి, వీరి నేత్రాలు మూయబడ్డాయి, కాబట్టి వీళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారు. అటువంటి వారి కోసం యేసు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు రక్షకుడని మనం తెలుసుకోవాలి. నిజంగా మనం ఎంతమంది ఈ రోజు వరకు కూడా యేసు రక్షకుడని తెలుసుకున్నామా లేదా అని కూడా మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. యేసు ప్రభు వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలను మనం చూసుకున్నట్లయితే ఈ మాటలు మనకి చక్కగా వివరిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారి శిలువలోంచి మాట్లాడిన మాటకు ఎంతో సరిపోయేదిగా కనిపిస్తూ ఉంది. అక్కడ మాట్లాడుతున్న మాట అపోస్తలులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో ఇలా ఉంది. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వము నుండి మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకర దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును కూడా ఒకరినొకరు క్షమించుడి. ఎంత గొప్ప మాటని దేవుడు అక్కడ తెలియజేస్తా ఉన్నాడండి.
మనల్ని క్షమించబడాలి. దేవుడైతే మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. క్షమించాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా మనం సజీవంగా ఉన్నాం. దేవుడు మనల్ని నిరంతరము కూడా క్షమిస్తూ, ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన క్షమిస్తున్నప్పుడు, ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు ఆయన? క్షమించండి. క్షమించే ముందు, క్షమించడానికి సిద్ధమయ్యే ముందు మనల్ని ఏమని చేయమంటున్నాడంటే, దోషము నుంచి, కోపము నుంచి, క్రోధము నుంచి, అల్లరి నుంచి, దూషణ నుంచి, సకలమైన దుష్టత్వము నుంచి కూడా మీరు దూరముగా ఉండండి. విసర్జించేయండి, వాటిని వదిలిపెట్టేయండి. వాటి జోటికి వెళ్ళొద్దు మీరు. అవి నిన్ను పాపం వైపు నడిపించేవి ఉంటాయి. అవి నిన్ను శాపం వైపు నడిపించేవి ఉంటాయి. దేవుని వైపు నువ్వు వెళ్ళాలనుకున్నా, క్రీస్తు సిలువలో చేసిన త్యాగానికి ఒక విలువ ఇవ్వాలి అనుకున్నా, నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వము నుంచి మీరు దూరంగా పారిపోయి వాటిని విసర్జించి దేవుని కొరకు జీవించేవారిగా, దేవుడు మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు కూడా ఒకరినొకరు క్షమించే అనుభవంలోకి రావాలి. ఈ మొదటి మాట యొక్క తాత్పర్యాన్ని మనం చూస్తున్నట్లయితే, నీవు క్షమించాలి, క్షమించబడాలి. నీ ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగే అనుభవంలోకి రావాలి. ఎందుకంటే ఆ రోజైతే ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడున్న వారు యేసు ప్రభు నిజమైన దేవుడని కనుగొనలేకపోయారు. ఈరోజు మనందరికీ కూడా ప్రకటించబడతా ఉంది. 2000 సంవత్సరం నుంచి 2025 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకి ప్రకటించబడుతున్న మాట ఏమిటంటే, యేసే నిజ రక్షకుడని నమ్ముతా ఉన్నాం. ఆయన ద్వారాగా అనేకమైన అద్భుతాలు చూస్తూ ఉన్నాం. చరిత్ర చెబుతుంది, ఆయన వంటి మనుషుడు మరి ఒక్కడు లేడు. కన్యక గర్భమున పుట్టి ఈ లోకంలోనికి వచ్చి శాస్త్రులు వారు, ఆనాటి పరిసయ్యులు వారు ఈయన చనిపోతాడు, చంపేస్తున్నాం అనుకున్నారు. కానీ నిజంగా దేవుని కుమారుడా, ఈయన తిరిగి లేస్తాడా అన్నట్లుగా వాళ్ళకి ఏమాత్రము కూడా గ్యారంటీ లేదుగా ఉంది. మనకైతే స్పష్టంగా తెలియజేయబడింది, ఆయన తిరిగి లేచాడు, సజీవంగా ఉన్నాడు, మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే, ఆయన చెప్పినట్లుగా మనం క్షమించాలి. ఎదుటివారిని మనం క్షమించే అనుభవంలో ఉండాలి. మనము కూడా ఎదుటివారి చేత క్షమించబడే అనుభవంలోకి రావాలి. దేవుని పిల్లలైన మీరు దేవుని పోలికగా నడుచుకోగలిగినట్లయితే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి క్షమించిన ప్రకారంగా మీరు కూడా నీ పొరుగు వారిని ప్రేమించి క్షమించమని దేవుని యొక్క వాక్యము మనకి ఈరోజు దేవుని సిలువలో పలికిన మొదటి మాట ద్వారాగా మనకి తెలియబడతా ఉంది. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. పరిశుద్ధుడైన దేవా, సిలువలో పలికిన మొదటి మాట ద్వారాగా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. ప్రభువా, నీవు మమ్మల్ని క్షమించిన ప్రకారముగా మేము పాపులమై ఉండగానే, మేము దోషులమై ఉండగానే, మేము అపవిత్రులమై ఉండగానే మా కొరకు తండ్రి నాయన 2025 సంవత్సరాల క్రితమే మీ ప్రాణమును పెట్టి రక్తమును కార్చి మా పాపముల కొరకు బలియాగమైన దేవా తండ్రి నాయన, ఇప్పటికీ కూడా మేము పాపంలోనే ఉంటే, క్షమించలేని స్థితిలో ఉంటే మరొకసారి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. క్షమించే అనుభవంలోకి నడిపించండి నాయన. పాపం నుంచి, దోషం నుంచి తండ్రి నాయన ప్రభా, అపవిత్రత నుంచి, దుర్మార్గత నుంచి, కోపం నుంచి నైనా ప్రభా దూరముగా ఉండి తండ్రి నీకు సమీపంగా ఉండే అనుభవంలోకి మమ్మల్ని నేర్పించండి, నడిపించండి తండ్రి నాయన. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.